అందరికీ ఇయాల్టి మన ధూమ్ధామ్ ముచ్చట్లలా మస్తు మస్తు ముచ్చట్లు వాటికొచ్చిన చెప్పుకుందామా. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇంకెందుకు ఆలస్యం, షురియేద్దాం పార్రి. నిజంగా గోస్ అంటే మన తెలంగాణ రైతులదేనోళ్ళ. దగ్గర 2 నెలల సంధి రైతులు రోడ్ల మీదనే ఉన్నారు, రోడ్ల మీదనే తింటారు, రోడ్ల మీదనే వండుకుంటారు. ఎందుకో మీ గుడెరికే యూరియా కోసం. అవునా కాదా? మీరు కూడా తండ్లాడుతూనే ఉన్నారు. మరి ఈ తండ్లాట ఎన్నడు పోవాలి? ఈ కష్టం ఎప్పుడు బంద్ అవుతుంది? ఈ యూరియా కరువు ఎన్నడు పోతుంది? రేవంత్ సార్కు రైతుల మీద ఎన్నడు జాలి కలుగుతుంది? గదే సమజ్ అయితే లేదు కదా. ఆగో సూరాదూరి యూరియా కష్టాలు ఎట్లున్నాయో. వీళ్ళు గూడు లేనోళ్ళు కాదు, అడక తినేటోళ్ళు అంతకన్నా కాదు, మన రైతులు. రేవంత్ అన్న ప్రభుత్వం చేసిన ఘనకార్యానికి గిట్లా రోడ్ల మీద పడ్డారు. రోడ్డు మీదనే వండుకుంటారు, ఆఖరికి తిండి సుత రోడ్డు మీదనే తింటారు. పగలు లేదు, రాత్రి లేదు, 24 గంటలు యూరియా సెంటర్ల కాడ రైతులు ఇగో గిట్లా ఎదురు చూస్తూనే ఉన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి యూరియా సెంటర్ల కాడ గిరే చిత్రంగా అనత్తాంది. ఉన్న పొలాలని అది పసుపు కలర్ వచ్చేసింది, అందులో పిండి లేదు, ఏం లేదు. రాత్రి 3 గంటలకు వచ్చినాం, 3 గంటలకు వచ్చి ఇక్కడ పండుకున్నాం. ఇప్పుడు దాగా ఇక తపస్సు చేస్తాను, మాకు పిండి బస్తాలు దొరకలేదు. జనం అందరూ ఎలాడుతాండ్రు. కడుపుకు తిండి లేదు, కంటికి నిద్ర లేదు, ఈ పొలానికి పిండి లేదు, ఏం లేదు. ఏం చేయాలి ఆయన? మేము ఎంత కష్టం పడాలి? మాకు ఊరియా లేదు. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆడోళ్ళు మా ఊరు నుంచి ఇక్కడికి 2-3 కిలోమీటర్లు నడిచి వచ్చి, ఒక్క వికలాంగులు ఉంటారు, లేనోడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు. బండ్లు ఉన్నోళ్ళు బండ్ల మీద వస్తారు. 2 ఎకరాలు 3 ఎకరాలు పత్తి ఉంది, 5 ఎకరాల మొక్కజొన్న, 5 ఎకరాల పొలం. ఒక బస్తా పిండి ఇస్తే ఏం సరిపోతుందండి? ఇది అసలు ఈ లైన్లేంది, చెప్పుల వరుసలేంది, తన్నుకునుడేంది, పోలీసులతోని దెబ్బలు తినుడేంది, ఆఫీసర్లతోని తిట్లు పడుడేంది? మన రైతుల కర్మ గిట్లెందుకు గాలబడ్డది? చిన్న పిల్లల కాడికెళ్ళి ముసలోళ్ళ దాకా యూరియా కోసం కండ్లు కాయలయ్యేటట్టు చూస్తూనే ఉన్నారు. ఇక మన ఆడోళ్ళది గోస అంటే గోస. చంటి పిల్లల్ని ఎత్తుకొని మరి గంటల కమానాన్ని నిలబడతారు. వాళ్ళను చూస్తుంటే కండ్ల పుంట నీళ్ళత్తన్నయుల్లా. కానీ సర్కారోళ్ళ మనసు మాత్రం కరుగుతలేదు కదా. అసలు చీమ గుట్టినట్టు సూతా ఉంటనే లేదు. వాళ్ళ సావు వాళ్ళు చేస్తారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారన్నట్టే చేస్తాండ్రోళ్ళ. ఇలా బాధ ఇనుర్రి మీరే. లిక్విడ్ అంటారు 270 రూపాయల బద్దకు ఇప్పుడు 405, 700 అట్లయినా తెస్తావా అంటే మేడం ఇట్లా రైతుల బాధ కింద పడుతున్నారు. కేసీఆర్ వేట కడిగలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ముక్కలినా రైతుల ముక్కలినా. యూరియా సరఫరా లేదు, ఇయ్యాలి సార్. దయచేసి పంటలు పండించి మీకే ఇచ్చే తిండికి అందరికి మొక్కరేమి దినం ఇంత పెట్టుకున్నాం. అది ధాన్యంని మీరు డబ్బులు పెట్టుకున్నట్టు లీడర్లు, సావుకారులు. నెల అవుతుంది సార్ నాటేసిన కానించి. ఉన్న ఏరిగా అక్కడ పార్సల్ పోయిందో ఏం పోయిందో, ఉన్న ఏరిగా పోయింది. ఇప్పుడు నెల నుంచి రోజు వచ్చి కడవల్ల 12 కావాలి మంచం పెట్టి చేసేవాళ్ళు. 500 పెడితే మంచి దొరకదు. అంటే కూలికి ఇబ్బంది పడి బతికిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ దీనికి కూడా ఇబ్బంది పడి బతకల్లా. అంటే 24 గంటలు 24 అవర్స్ ఇదే పనికే బతకాలి రైతు. ఎండకు పడి లేస్తున్నారు. మాలకట్టోళ్ళు ఎంత చిన్నాలు పడితే ఇప్పుడు తల్లిగారు రామాని పేరు మీద వేస్తుందని తోలుకొస్తారు. వాళ్ళు వచ్చి చూస్తే ఇక్కడ నీళ్లులే, అన్నంలే, టాబ్లెట్లు ఇల్లు కాడ ఉంటాయి. పరిస్థితులు ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎట్లా ఏం కథ? ఎక్కడ ఎక్కడ స్టాకులు మందులు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చుకొని రైతు బతుకు. అన్ని ఫెయిల్ అయిన మందులు వచ్చిందో ఉండాలంటే ఏముంటాము? ఎండలు చంపుతారు. అక్కడ గుడ్లు పోసేదే, ఇక్కడ గుడ్లు పోసేది, మరి ఎండలు చంపుతారు మమ్మల్ని. ఏం సార్ ఇట్లా చేస్తారు మమ్మల్ని? సాయమంటారా బతకమంటారా? బతకల్లా
కాదు ఒక రోజు 2 రోజుల సంది వచ్చిన కరువు కాదు ఇది, 2 నెలల సందికి ఇదే కథ. మరి సర్కార్ అనేది ఉంటే ఒకనాడు కాకుండా ఇంకో నాడన్నా ఇలా కష్టం తీర్చాలనా అద్దా? యూరియా కరువు లేకుండా ఏదో ఒక ఉపాయం చెయ్యాలనా అద్దా? చెయ్యి పాటోళ్ళు వాళ్ళ బిజిలా వాళ్ళున్నారు, రైతుల ముఖాన సూత్తలేరు, కమస్ కమ్ హిమ్మత్ అన్ని ఇత్తలేరు కదా. గిందుకేనా ఇళ్లను ఓట్లేసి గెలిపించింది? గిదేనా ప్రజాపాలన అంటే? రైతులను రోడ్ల మీద వాడేసుడేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఏం రాజ్యం వల్ల ఇది అసలు? పాలన చేసాత కాకుంటే దిగిపోవాలి, మాతోనైతే లేదని చెంపలేసుకొని రాజీనామా చెయ్యాలి. గంతేగాని గిట్లా గోసపుచ్చుకునుడేంది అని గిట్లనే గరమైతుర్రు రైతులు. ఫస్ట్ పిండి దుక్కి పిండి వేసినాం, 2వ పిండికి కొంచెం అటు ఇటు ఎద్ద మధ్య అయింది, అది కూడా తిప్పల పడి తెచ్చేసినాం. ఆ 2వ పిండి అయిపోయినాక కూడా 3వ పిండి అప్పుడు ఊరియా టైట్ అవుతుంటే కూడా అక్కడిక్కడ తిరుగుతాను. కానీ సొసైటీ లేకపోతే ఆధార్ కార్డు పట్టుకురా ఒకటి ఇస్తాం, లేకపోతే పట్టా పట్టుకురా ఒకటి ఇస్తాం అంటారు. అది కూడా నైట్ 2 గంటలకు 3 గంటలు లేచి వెళ్ళిపోయి ఆడుంటే తిండి తిప్ప లేకుండా మేమందరం పోయి ఆడుంటే అది వచ్చేది తెలుస్తలేదు, ఇచ్చేది తెలుస్తలేదు. తీరా టైం కాడికి పోయాక అయిపోయినాయి అంటారు. ఏమైనా లారీలు పైనుంచి వస్తలేవు అంటారు. పైనుంచి ఎందుకు రావట్లేదు? ప్రాబ్లం ఏంటంటే మన దేశానికి అసలు ఇస్తలేరు, ఎక్కడి నుండి వస్తలేవు అని మాట్లాడతారు. మొక్కజొన్న అయితే నాకేం దిగుబడి లేక మన ఊరియా కట్ట లేకపోతే దిగుబడి లేదు. 2వ పిండికి నాకు దుక్కి పిండి అందకపోవడం వలన ఇక పంట ఇట్లా నష్టమైంది. పొలం అయితే దారుణంగా అయిపోయింది. అన్న రేవంత్ అన్న జర కాపాడు మమ్మ, దయచేసి మాకు రైతులను అందరికీ జర చూసుకో. నువ్వు మా పరిస్థితి చూడన్నా, మేము మా మిడిల్ క్లాస్ బతుకులో మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? కూలి చేస్తే ఏమొస్తుందన్నా? ఎవరైనా రైతు ఉంటేనే కూలి పిలుస్తారు. దయచేసి మీరైనా చెప్పండి అన్న. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జీవాలను మెసిలిద్దాం. అయ్యో మీరేం భయపడకుర్రి, పులులు సింహాలు కాదు, పిల్లి గాని పిల్లి. అద్దంటుంటే అదృష్టాన్ని తీసుకొచ్చే జీవట. అది ఉండే కాడ ఉండక నట ఒకలింటికి వచ్చింది. అచ్చేం చేసింది? ఏ పాట అదృష్టాన్ని మోసుకొచ్చింది? ఏమేం చిత్ర కథలు పడ్డది? అరుసుకుందామా? పారి చెప్పన. చిన్నదేం ముచ్చట కానీ చూడాలంటే మనం ఇగో ఈ జీవిని మెసిలియాలి. ఇదేంటిదో చెప్పుకోర్రల్లా. ఆగుర్రి, ఇంకా దగ్గరికి చూపించాలనా మీకు? ఇప్పుడు ఏర్పాటు చేయుర్రి మీరు. అమ్మో మిడుగుడ్లు పెట్టుకొని ఎట్లా చూస్తాందో చూడు. అగో వీళ్ళు మంచిగా ఫోటోలు కూడా దిగుతారు కదా. సరే నేనే చెప్తా. ఇది పునుగు పిల్లి నారాయణపేట జిల్లా మద్దూరుకు వచ్చింది. ఈ శంకరాన్నింటికి సుట్టపు సూపుగా వచ్చిందట. ఫస్ట్ దీన్ని చూసి గజ్జుమన్నది ఇంట్లోలకు. ఎందుకు వచ్చిన తిప్పలు అనుకుంటా దాన్ని అటుకెళ్ళి గెదివిర్రు. కానీ దీనికి అదేం రోగమో గాని గెదివినా గాని మళ్ళా ఈ ఇంటికి వచ్చి తిరిగిందోల్లా. ఇక గిట్లా కాదని దాన్ని అడవిలో ఇడిచిపెట్టిండు గి అన్న. పీడ విరగడైందని గుండె మీద సెయ్యేసుకొని వండుకున్నాడట. అయితే ముచ్చట సుట్టుముట్టున్నోళ్ళకి ఎరకైంది. అదృష్టలక్ష్మి ఇంటికత్తే నాకు అద్దని ఎందుకెళ్ళగొట్టిను? నీదేం తెలివి? ఆ పిల్లి అదృష్టం పట్టుకొచ్చే పిల్లి అని చెప్పిర్రు. ఖతం. ఇక ఈ అన్న మళ్ళా జంగల్కు పోయి ఆ పిల్లిని ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంట్లో లూకుంటారా? అసలే అదృష్టం పట్టుకొచ్చే పిల్లాయే. పూజలు గీజలు చేసిర్రోళ్ళ. అటెనక అడవి ఆఫీసర్లకు ఈ పిల్లికి నర్తన పూజల సంగతి ఎరకైంది. వాళ్ళు వచ్చి దాన్ని తీసుకొని పోయిర్రు. పార్కులు ఇడిచిపెట్టిర్రట. అసలైతే ఈ పునుగు పిల్లి ఏడవడితే గడ గనబడదటనుల్లా. మన తిరుమల తిరుపతి శేషాచలం కొండల కాన్నేముంటదట. మరి ఆ కొండలు గుట్టలు దాటుకుంటా శంకరన్నింటికే 2 మాటలు వచ్చి తిరిగింది. ఇదేదో మహిమనే కావచ్చు. ఇక రేపో మాపో అదృష్టం గట్టిగా పడుతుంది కావచ్చు అని ఇంట్లోళ్ళైతే అనుకుంటుర్రట. ఇప్పుడు గదన్నట్టు ఈ పిల్లి ముచ్చట. పిల్లంటే మతికొచ్చింది. మీకు ఇంకో ముచ్చట చెప్పాలి. సపోజ్ పులులను దొరకబట్టాలంటే అడవి ఆఫీసర్లు ఏం చేస్తారు? ఆడాడ బోన్లు పెడతారు. ఆ పులికి ఎర కోసం ఆ బోన్లల్లా మేకను కుక్కను పెడతారు. అంతే కదా. ఇక మేక కోసం అన్న పులొచ్చి బోన్ల పడుతుంది అన్నట్టు. అది బోన్ల పడ్డా మేకను మాత్రం పోతం చేస్తుంది. ఇక అప్పుడే అడవి ఆఫీసర్లు బోన్లున్న పులిని వలేసి పట్టుకొని ఈ జంగలను జూ పార్కులను ఇడిచిపెడతారు. ఇదే కదా పులిని పట్టే తారీఖ.
కానీ ఓ ఊర్లే ఉల్టా పల్టా అయిందోల్లా చూస్తే పర్షాన్ అవుతారు. అడవి ఆఫీసర్లకు గుండెపోటు వచ్చినట్టు సూత అవుతుందేంది అయింది కూడా. ఆగో బోన్లో ఎవరున్నారో చూడురి, మనుషులే బొమ్మలు కాదు. ఈ మనుషులు కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు. అరే ఆవంటే బోన్ లోపలున్నారు ఇల్లు. పులిని పట్టుకునేదందుకు ఈ అడవి ఆఫీసర్లే ఎర్రలెక్క మారిపోయిర్రా అన్నట్టు. ఆగా చూడో ఓష్ని గిరేన్ దిక్మాలేశం దిమాకున్నదా అసలు అనుకునేరు. వీళ్లకు లేదు కావచ్చు, కానీ ఈ ఊరోళ్ళకున్నది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బొమ్మలాపుర అనే ఊర్లే పులి తిరుగుతుందట. ఇక కుక్కలు పిల్లులు తిరిగినట్టే అటు ఇటు అటు రౌండ్లేస్తాందట. పులి ఊర్లకు వచ్చిందంటే ఎట్లుంటది? జనానికి భయం కాదా? వీళ్ళు అడవి ఆఫీసర్లకు చెప్పిర్రు. మరి వాళ్ళు కావల్గాసుడో పులిని పట్టుకునే ఉపాయం చేసుడో చేయాలనా అద్దా? బొర్రంగా ఊరవతల ఒక బోన్ను పెట్టిర్రట. కానీ ఆ బోన్లకు పులచ్చులేదు, ఏమచ్చులేదు. ఊరోళ్ళకేమో బగ్గ కోపం వచ్చింది. ఇగిట్లా కాదనుకున్నారో ఏందో గాని అడవి ఆఫీసర్లను మెల్లగా మతిమరిపించి ఊరికి రప్పించిర్రు. జనం అందరు కలిసి ఆఫీసర్లను బోన్ల పెట్టి గొల్లెం పెట్టిర్రు. ఆగా చూడో బోన్ల పడ్డ ఆఫీసర్లు ఎంత గజ్జు అంటున్నారో. ఇక వాళ్ళు ఒక బతలాడు కాదు కదా, మేము ఇప్పటి సంది డ్యూటీ చక్కగా చేస్తాం, మీకు దండం పెడతాం, మేకను పెడతాం, కోళ్లను పెడతాం, మమ్మల్ని ఈడ్చిపెట్టుర్రి అనుకుంటా దండాలు పెట్టుడట. పులిని పట్టుకున్నాకనే ఊరు దాటుతామని వాళ్ళు మాటిచ్చినాక అప్పుడు బోన్లకెళ్లి ఆఫీసర్లను విడుదల చేసిర్రు. ఇక ఇప్పుడు వీళ్ళు పగలు రాత్రి పులి షికారులు ఉన్నారు. కానీ ఊరోళ్ళది ఏమన్నా తెలివానోళ్ళ ఏమన్నా ఉపాయమా? బతలాడినా కోపం చేసిన ఈయనని ఆఫీసర్లను గిట్లా వెరైటీగా బుద్ధచ్చి పనులు చేసేటట్టు చేసిర్రు కదా. అయితే ఏన్కటనోళ్ళ పంచర్ షాప్ల కానే సైకిళ్ళు బండ్లు పంచర్ అయ్యేటి అట. నిజమేనా? ఎందుకు గట్ల అవుతున్నాయి అబ్బా అని కొందరు ఎంక్వైరీ చేస్తే ఈ పంచర్ షాపులే జర్రంత దూరంలో మూలలు గాజు పెంకలు పెట్టేదట. అందరు కాదు, కొందరు ఒకరిద్దరు అట్లా చేసేదట. ఇక ఆ మేకులు పెంకులు గుచ్చుకపోయి టైర్లు పంచర్ అయ్యేటి. పంచర్ షాప్ అయినకు గిరాకొచ్చేది. ఆగో ఎన్నటి ముచ్చట్నో గిప్పుడెందుకు తీస్తున్నా అంటారా? ఎందుకో చెప్తా రారిగాని. నిజంగా మన దేశంలో తెలివిమంతులు బాగా మందే ఉన్నారు. అయితే మహారాష్ట్రనుల్ల బొంబాయి నాగ్పూర్ హైవే రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు మీదకి రాగానే కార్లు లారీల పయ్యలు పుస్సుమని వేలిపోతున్నాయి కదా. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 100 టైర్లు పంచర్ అయినాయి అట. ఎందుకబ్బా అని పరీక్ష బట్టి చూస్తే ఆగో రోడ్డు మీద చూడుర్రి కథ ఎట్లున్నదో. చూసిండ్రా మొలలు కొట్టిరు కదా రోడ్డు మీద. గదే పెద్ద మేకులు కొట్టున్నాయి. ఇదేందో పంచర్ దుగ్న పొల్ల పనితనమే అని ముందుగాల అనుకున్నారట. కానీ చుట్టుముట్టు పంచర్ దుగ్నాలు మాత్రం లేవు. దొంగల పని కావచ్చు, టైర్లు పంచర్ అయి ఆగిపోవుడుతోనే దోసుకోవచ్చనే ఉపాయంతోనే ఈ పని చేయొచ్చు అని ఇంకొందరు భయపడ్డరు. ఈ నడవ దొంగతనాలు గిట్ల జరుగుతున్నాయి కదా మరి. అందుకే పంచర్ల ఊడుతోనే సొమ్ములు గిమ్ములు పట్టుకొని పారిపోయారు కూడా కొందరైతే. లాస్ట్ కు తెలిసింది ఏందయ్యా అంటే ఆ రోడ్డు రిపేర్లు ఉన్నదట. దీన్ని రిపేర్ చేసేటోళ్ళు రోడ్డు మీద గిట్లా మూలలు కొట్టిర్రు. సరే కొడితిరి ముంగట బోర్డు అన్న పెట్టద్దా? గిట్ల సంగతి రోడ్డు రిపేర్లున్నది, మేకులు కొట్టినం, పయ్యలు పంచర్లయితే మీరే గోస పడతారని బోర్డు లేదు, రాత లేదు, అసలు మనిషే లేడు, మేకులు మాత్రం కొట్టిపోయిర్రు. ఇక చెప్పుర్రి మరి ఇంత పెద్ద రోడ్డును బాగు చేసే పని పెట్టుకున్న పనివంతులు గిట్ల చేసిర్రంటే తెలివివంతులేనా కాదా? మేకులు కొట్టి ఈడ్చిపెట్టిర్రంటే ఇక ఆ రోడ్డును ఇంకే తీర్లా మార్చి పడేస్తారో పట్టుర్రి. గిసొంటోళ్లను చూసే కావచ్చు పనివంతుడు పందిరెత్తే కుక్క తోక దాకిందనే శాస్త్రం పుట్టింది. అంతేనా?
నేపాల్ ముచ్చట చెప్పుకుందామా నొల్ల మనం ఇప్పుడు అక్కడంతా ఆగమాగం జగన్నాథమే ఉన్నది కాదంతా పాపం అక్కడ జనాలకు గింతగానం బీపీలు గింతగానం కోపాలు ఉన్నాయని నాకైతే తెలియదు మంత్రులను గెదుముకుంటుందా అన్నిర్రు సాక్షాత్తు ప్రధానినే పారిపోయేటట్టు చేసిర్రు పార్లమెంటుకు అగ్గి పెట్టిర్రు లీడర్ల ఇండ్లను కాల్చి పడేసిర్రు ఓ దిక్కు గీ రామాయణం నడుస్తా అంటే ఇంకో దిక్కు కొందరు సందేట్ల సడమియాలు ఏం చేసిర్రో ఎరికేనా చూడుర్రి మీరే ఇగో గీ పని చేసిర్రు దొరికిందే సందురా అనుకుంటా లూటీలు చేసిర్రు దుకాణాలు ఇండ్లు ఏవి ఇడిచిపెట్టలే దొరికినట్టు ఎత్తుకోబోయిర్రోళ్ళ అగో చూడుర్రి ఇలా ఆత్రం ఎట్లున్నదో ఈ దొంగలకి అగ్గిపెట్ట ఓ దిక్కు దేశమే గాలిపోతుందిరా భగవంతా అంటే వీళ్ళకేమో దొంగతనాలు దోపిడీలు లూటీల మీద పానం కొట్టుకునే ఇక ఆడదొంగల కథ గట్లుంటే జనాల కథ చూడు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇంకా గిట్ల నిరసనలు చేస్తూనే ఉన్నారోలా ఈ లొల్లులు జవడాలు ఆగలే అక్కడి ప్రధాని రాజీనామా చేసి చెంపలేసుకుని దండం పెట్టినా జనం మాత్రం ఆగలే కనబడ్డ లీడర్ను కనబడ్డట్టు గెదుముతనే ఉన్నారు ప్రధాన మంత్ర మాజీ మంత్ర గిట్లా ఎవ్వలనేది చూసుడే లేదు దొరికినోళ్ళను దొరికినట్టు దంచుడే ఫస్ట్ సోషల్ మీడియా నిషేధం మీద షురు అయిన లొల్లి ఇక లీడర్ల అవినీతి దిక్కు మర్రింది ప్రభుత్వం పడిపోయినా జనం కోపం జల్లార్లే మిల్ట్రోళ్లు రంగంలకు దిగిర్రు ఈ లొల్లులు జవడాలను అదుపులో పెడదామని చూస్తారు ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు గీర్పోర్ట్లు బంద్ పెట్టిర్రు ఇక నేపాల్లో ఉన్న మనోళ్ళ పరిస్థితి తలుసుకుంటే ఇక్కడోళ్లకు నిద్ర పడతలేదు ప్రభుత్వమేమో ఏదో ముంగడ పడుతున్నామనైతే చెప్తాంది మనోళ్లను వెనకకు రప్పించేదందుకు ఇక ఇంకో దిక్కు నేపాల్ కొత్త ప్రధాని లెక్క సుశీలా కర్కి అనే గీ పెద్దమ్మను పెడదామని చూస్తారట మిల్ట్రోళ్లు ఈమె చాలా పవర్ఫుల్ అంటుర్రు ఈమెను ప్రధానిగా చేస్తేనన్నా జనం కోపం జల్లారుతుంది కావచ్చని ఆలోచన చేస్తాన్లట అన్నట్టు మన ఆడోళ్లకు డ్రైవింగ్ చక్కగా రాదు మనం కారో బండో నడిపితే ఏముడు కూడా భయపడతాడు అని చాలా మంది కారడ్డం ఆడతారు కదా అసలు అట్లా అనేటోళ్ళకే నడపరాదు ఉత్తపచ్చిగా మనల్ని ఆడిపోసుకుంటారు కుళ్ళు గట్ల అనేటోళ్ళను వాళ్ళ నోళ్ళు మోయించాలే ఇగో గిట్లనే అనుకుంటా కానీ అంతల్నే ఒక మేడం గారు నెత్తి పట్టుకునేటట్టు చేసిర్రు 3 రూపాయల నిమ్మకాయను దొక్కిచ్చేదందుకు 30 లక్షల కారును పోతం పెట్టింది ఆగో అయ్యయ్యో ఎంత పని అయిపోయే 30 లక్షల కారు 3 రూపాయల నిమ్మకాయ తుక్కు చేసి పాడేసే నిమ్మకాయను దొక్కితే టక్కర్లు కావనుకుంటే గా నిమ్మకాయనే కారును పోతం చేసింది కాదోళ్ళ అయితే ఒక అక్కనోళ్ళ ఇక థార్ కారు కొనేటందుకు ఢిల్లీలో షోరూమ్ కు పోయింది అదేమో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది ఆడ కారు కొన్నది అయితే అక్కగారికి నమ్మకాలు ఎక్కువ ఫస్ట్ కారు నడిపేటప్పుడు పూజ చేసి నిమ్మకాయను దొక్కియాలనుకున్నది టక్కర్లు గిక్కర్లు కాకుండా పూజ చేసింది పవర్ఫుల్ గానే చేసిందట మళ్ళా పయ్య కింద నిమ్మకాయ పెట్టింది దాన్ని దొక్కిద్దామని కారు స్టార్ట్ చేసింది కానీ కొత్త కారని ఆనందమో నేనే నడుపుతున్నా అని మురుపమో గాని ఎక్సులేటర్ ను రై అనుకుంటా దొక్కుడు పెట్టిందట ఖతం ఇక ఆ కారు ఫస్ట్ ఫ్లోర్ మీదకెళ్ళి డబేల్ మన రోడ్డు మీద పడ్డది ఇంకా నయ్యం రోడ్డు మీద అప్పుడు ఎవ్వలేరు లేకుంటే ఏవలు గుండు వాళ్ళుగో కానీ కారు అవతారం మాత్రం గిట్ల అయిపోయింది అయితే సంతోషపడవలసిన ముచ్చటేందంటే పోతవైంది 30 లక్షల కారు కానీ ఇండ్లున్న అక్కకు మాత్రం ఏం కాలేదోల్లా కానీ ఇంత కష్టపడి గంత పూజలు చేసినా నిమ్మకాయను దొక్కిచ్చిన సుత కారు రోడ్డు మీదకి కూడా రాకముంపే గిట్ల అయిపోయిందంటే అక్కగారి ఆనందం ఆ లెవెల్ ఉన్నదన్నట్టు దుందా ముచ్చట్లు మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని అత్త నమస్తే.